అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ప్రేక్షకులకి, ప్రజలైన మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎవరెవరైతే దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా సెలబ్రేషన్ చేసుకోండి. మీ పిల్లలకి కొంచెం ఆ చిచ్చుబుడ్లు, అమ్మతాబులు, కాకరపోతులు ఇవన్నీ ఉంటాయి కదా! కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి కాల్పించండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే దీపావళి రోజు నాడున చాలామంది పిల్లలు తెలిసి తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తారు కాబట్టి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని దీపావళి పండగని చక్కగా ఆనందంగా మీరందరూ సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మనం బొకడ రాధామనోహర్ దాస్‌కి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్, 4 అక్షింతలు మన రాధామనోహర్ దాస్‌కి ఏద్దామని జెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఆహ్, ఈ మధ్య నా థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. థంబ్‌నెయిల్‌లో ఏమని పెట్టానంటే, బొగడ రాధా మనోహర్ దాస్ గోదావరిలో పడేయండి, గొర్రెలు ఇంటర్వ్యూ చూస్తే ఉరివేసుకోవాల్సిందే. ఇది పిచ్చ థంబ్‌నెయిలు. ఈ యాంకర్ బీఆర్‌కే భక్తి అంట. ఈ ఛానల్ వాళ్ళు ఈ పనికిమాలిన పోరంబోకుని ఇంటర్వ్యూ చేసి థంబ్‌నెయిల్ ఇలా పెట్టారు. బొగడ రాధా మనోహర్ దాస్ గోదావరిలో పడేయండి, గొర్రెల ఇంటర్వ్యూ చూస్తే ఉరివేసుకోవాల్సిందే. నేనేం పెట్టానంటే, మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన బుద్ధి లేని యాంకర్. యెస్. అంటే అమ్మాయి అయింది గాబట్టి సున్నితంగా బుద్ధి లేని యాంకర్ అన్నాను. అదే అబ్బాయి అయ్యుంటే వేరే విధంగా స్ట్రాంగ్‌గా పెట్టేవాడిని. వాడి ఫోటో వేసి చాలా దారుణంగా పెట్టేవాడిని థంబ్‌నెయిల్. ఎట్లా ఉందంటే నిజంగా మిత్రులారా, ప్రజలారా, ఇంటర్వ్యూ అనేది దేనికి చేస్తామండి? చెప్పండి. ఇంటర్వ్యూస్ అనేది దేనికి చేస్తాం? నేనైతే వ్యూస్ కోసం చేయను. నేను వ్యూస్ కోసం ఏది చేయల. నేను ఒక సమాచారాన్ని ఒక వ్యక్తితో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే, ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని ప్రజలకి తెలియపరచాలనే ఉద్దేశ్యంతో ఇంటర్వ్యూస్ చేస్తా. ఏదైనా ఒక టాలెంట్ కలిగిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకేదైనా అవకాశాలు వస్తాయని చెప్పి ఇంటర్వ్యూ చేస్తా. ఒక పాటలు పాడేవాడు ఉన్నాడనుకోండి, ఆ పాటలు పాడేవాడిని ఇంటర్వ్యూ చేయటం వల్ల అది ఏమన్నా వైరల్ అయితే, మరికొన్ని పాటలు పాడే అవకాశాలు వస్తాయి. దాని ద్వారా వారి జీవన విధానం బాగుపడుతుందని ఈ స్టైల్‌లో నావి అంటే నాదంతా పనికొచ్చే ఆలోచనలతో కూడినటువంటి ఇంటర్వ్యూసే ఉంటాయి. ఈ డిచ్‌కీ బాబా గాడు అనబడే రాధా మనోహర్ దాస్ గాడు, ఈ బొగడా దాస్ గాడు బైబిల్ గ్రంథాలని బొగడా బైబిల్ అని మాట్లాడుతున్నాడు గదా! ఇప్పుడు నేనేమంటానంటే, ఏ వ్యక్తి అయినా కూడా ఈవెన్ నేనైనా సరే రామాయణాన్ని బొగడా రామాయణం అనకూడదు. లేతే మహాభారతాన్ని బొగడా మహాభారతం అని అనకూడదు. ఇలా హిందూ గ్రంథాలను కూడా మేము క్రిటిసైజ్ చేయకూడదు. ఎవడు చేసినా కూడా, ఏ పాస్టర్ చేసినా కూడా తాట తీసేస్తా నేను. అది ఏ గ్రంథాలను కూడా మనం విమర్శలు చేయకూడదు. ఇప్పుడు ఈ పనికిమాలిన పోరంబోకునప్పుడు నేను రాధామనోహర్ దాస్ గారిని తిడతా. పచ్చి బూతులు తిడతా. ఎందుకో తెలుసా? నేను తిట్టేది వాడిని మాత్రమే. వాడి వెనక ఉన్నటువంటి హిందుత్వాన్నో, వాడు అనుసరించే గ్రంథాలను నేను తిట్టట్లా. తిట్టాల్సిన అవసరం కూడా తిట్టకూడదు. అది తప్పు. నేను తిట్టేది ఎవడినంటే ఈ పనికిమాలిన పోరంబోకుడు, ఈ పోరంబోకు డిచ్‌కీ బాబా గాడి గురించే నేను తిడతాను. యాంకర్‌లు ఎలా ఉన్నారంటే ఇంటర్వ్యూలో కూర్చొని వాడి భజన చేయటం సరిపోతుందండి. ఈ ఇంటర్వ్యూ చూసాను. ఆ బీఆర్‌కే భక్తి అంట. ఆ అమ్మాయి ఫోటో కూడా థంబ్‌నెయిల్‌లో పెట్టాను. ఎట్లా అంటే ఇతర మతాలను ఒక క్రిస్టియన్ మతాన్ని కించపరుస్తూ, గొర్రెలు చూస్తే నవ్వాల్సిందే, ఉరేసుకోవాల్సిందే. వాడి మొఖం చూస్తేనంట గొర్రెలు గుర్తొస్తారంట. ఏం ఏం క్వెషన్స్ అడుగుతున్నారమ్మా మీరు? దేనికి మీడియాలో వచ్చి పరువులు తీస్తున్నారు? ఇంకేమి ఈ రాధా మనోహర్ దాస్ గాడు తప్ప ఇంకా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంకేం సమస్యలు కనపడలేదా? ఏం పనికిమాలిన వెధవని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు జేస్తారు. వాడు జెప్పే సొల్లంతా వాగి భజన జేస్తారు. ఏం పోయే కాలం వచ్చింది మీకు? దేనికొస్తున్నారు మీడియాలోకి? ఏం ఉద్ధరిద్దామని వస్తున్నారు మీరు మీడియాలోకి? ప్రజల కోసం గాదా? మీడియా అంటే ఫోర్త్ పిల్లర్. దేనికోసం పనిజేస్తుంది? ప్రజల కోసం గాదా? మరి ఏం జేస్తున్నారు మీరు? ఎందుకు సమాజం ఎలాగో నాశనం అయిపోయింది. సమాజంలో ఒక భాగమైనటువంటి మీడియాలో ఎక్కడో కాస్త కోస్త నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టులు పనిచేస్తున్నారనుకుంటే, ఇలాంటి పనికిమాలిన జ్ఞానం లేని, బుద్ధి లేని యాంకర్‌లు స్టైల్‌గా కాలు మీద కాలేసుకొని కూర్చొని, ఈ పోరంబోకు నా కొడుకు రాధా మనోహర్ దాస్ గాడు లాంటోళ్ళతో ఇంటర్వ్యూలు చేసి, వాళ్ళని క్రిస్టియన్ మతాలని, ముస్లిం మతాలని తిట్టించటం. ఇదే అండి సంస్కారం? ఇదా ఇంటర్వ్యూలు చేసేది? ఇంటర్వ్యూలు ఇందుకోసం చేస్తారా? ఈ మధ్య పనికిమాలిన యాంకర్‌లందరూ ఆడోళ్ళు, వాళ్ళకి ఒక సమాజం మీద జ్ఞానం ఉండదు. ఒక పోలీసోడు ఏదన్నా మనల్ని క్వెషన్ చేశాడు అంటే ఉచ్చబోసుకుంటారు ఆన్సర్ ఇవ్వటానికి. చట్టాలు చదవరు. పోలీస్ నాలెడ్జ్ లేదు. పోలీస్ యాక్ట్‌ల మీద అవగాహన లేదు. సీఆర్‌పీసీలు, ఐపీసీలకి తేడాలు తెలీదు. బీఎన్ఎస్ యాక్ట్‌లకి తేడాలు తెలీదు. రేపులు చేస్తే ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలనేది కూడా తెలీదు.
లేదంటే ఎవడికైనా ఎక్కడైనా మర్డర్ జరిగితే ఏ చట్టం ఏం తెలీదండి ఇప్పుడొచ్చినటువంటి యాంకర్స్‌కి. ఏదో ఓ ఛానెల్ పెట్టేసుకున్నాం. లేదంటే ఎవడో వాళ్ళ ఛానెల్‌లో వ్యూస్ కోసం మాకు ఉద్యోగాలిస్తే, మేము ఉద్యోగాలు చేసేయటం. పెద్ద పెద్ద యాంకర్‌లాగా కటింగ్ ఇవ్వటం. బిల్డప్ ఇవ్వటం. ఇప్పుడు ఇవన్నీ నేను యాంకర్‌లను తిడతన్నాను గదా! యాంకర్‌లు ఇట్లా ఉన్నారని తిడతన్నాను గదా! మరి నువ్వేం చేసావురా అని మీరు అడగొచ్చు. యెస్. నాకు పోలీస్ చట్టం మీద నాలెడ్జ్ ఉంది. పోలీసోళ్ళు ఎవడన్నా బలవంతంగా ఎవడన్నా కొట్టటమో లేకపోతే బలవంతంగా లాక్కెళ్ళి కేసులు పెడితే క్వెషన్ చేసి ఈ చట్టం ప్రకారం మీరలా చేయకూడదని క్వెషన్ చేసే నాలెడ్జ్ నాకుంది. నేను భయపడను పోలీసు వాళ్ళకి, పోలీస్ కేసులంటే గాని. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మాత్రంలో నేనేం భయపడను. బాధితుల పక్షాన నిలబడి గొంతెత్తడం మేము భయపడం. భయపడాల్సిన అవసరమే లేదు. మహా అయితే కేసులు పెడతారు. లేకపోతే జైలుకెళ్తారు. అంతే గదా! ఏముంటది అంతకు మించి ఏముండదు గదా! చెప్పండి. యాంకర్‌లో ఈ యాంకర్‌ల ముసుగులో, మీడియా ముసుగులో ఈ రాధా మనోహర్ దాస్ గారు లాంటోళ్ళు బెగ్గర నా కొడుకుల్ని తీసుకొచ్చి ఎందుకండి ఇంటర్వ్యూలు చేయటం? ఒక రైతుని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. రైతు సమస్యలు పడేవాడు రైతులు ఆళ్ళ పంట సరిగ్గా దిగుబడి లేక, వాళ్ళ పంట రాబడి రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయండి. ఆ రైతు బాధలు చెప్తాడు. ప్రజలకు తెలియపరుస్తారు. ప్రభుత్వాలు కూడా చూత్తయి. అత్యాచారం చేస్తున్న కుటుంబాలుండయి. అత్యాచారం గావించబడినటువంటి తల్లులుండారు. వాళ్ళ కూతుర్ల మీద రేపులు చేసి చంపేసిన తల్లులుండారు. ఆ తల్లుల సమస్యలు, వాళ్ళ తల్లుల గాథ బయటకు వినిపించండి ఇంటర్వ్యూలు చేసి. నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుంది. బీసీలు వెనకబడి ఉన్నారని చెప్పి తెలంగాణలో ఉద్యమాలు జరుగుతున్నాయి. వాటిలిని చూపిచ్చండి. రైతుల సమస్యలు చూపించండి. ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారని వాటి కోసం ధర్నాలు చేయండి. వాటి తరపున గొంతెత్తి మాట్లాడండి. ఎన్ని సమస్యలు లేవు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక రాధా మనోహర్ దాస్ గాడే కనపడ్డాడా? ఆ డిచ్కీ బాబా గాడే కనపడ్డాడా? ఎంతసేపు చూపిస్తారు వాడి సొల్లు పురాణాన్ని ఎంతసేపు వినిపిస్తారు? వాడు ఒకడితో చర్చకి రాడు. నేను ఇంటర్వ్యూ పిలిస్తే నాతో రాడు. నేనంటే వాడికి. ఛాలెంజ్ చేస్తున్నా మరలా. ఇంటర్వ్యూ చేద్దాం దా! నేను రెడీ. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. ఈ వీడియో తరపున నా ప్రతి వీడియో చూస్తాడండి. నా ప్రతి వీడియో చూసి అర్ధరాత్రి 1:30కో, 2 గంటలకో నా వీడియోలు నాకే పెట్టి ఎగిలితనంతో వాయిస్ రికార్డ్ పెట్టి నాకు రోజు టచ్‌లో ఉంటాడు. రోజు టచ్‌లో ఉంటాడు. నా వీడియోలు ఎవడి వీడియోలు చూసినా చూడకపోయినా డిచ్కీ బాబా గాడు, బొకడా దాస్ గాడు నా వీడియోలు కంపల్సరీగా చూస్తాడు. అందుకని వీడియో చేస్తన్నా. ఈ దీపావళి రోజున. నాతో డిబేట్‌కి రా. ఒక ఇంటర్వ్యూ చేద్దాంరా. దూల తీర్చేస్తానిది. నేను అడిగిన ప్రశ్నలు నువ్వు కూడా చదువుండవురా బాబు గ్రంథాల గురించి. నేను చదివా. నాకు తెలుసు. నువ్వు చదువు. నువ్వేదో అక్కడొకటే, ఇక్కడొక్కడ ఆ మాట, ఈ మాట 4 శ్లోకాలు, 4 మంత్రాలు, 4 పద్యాలు మాట్లాడుకొని ఇంటర్వ్యూలో కూర్చొని ఏదో పెద్ద భక్తిపరుల్లాగా హరే కృష్ణ అది అని చెప్పి మాట్లాడి నీ నీ నీదంతా పూర్తి డేటా, నీ పూర్తి భాగవతం నాకు తెలుసు గదా! మిగతా వాళ్ళకి తెలీదు పాపం. తెలియక నిన్ను భజన చేసుకుంటా మా గురువుగారు మంచోడని చెప్పి ఇట్లా భజన చేస్తున్నారు. గురువుగారి యొక్క భాగవతాలు, నీచ భాగవతాలు, చీకటి భాగవతాలు ఎవడికి తెలీదా? నన్నడగండి నేను జెప్తా. యాంకర్‌లు. మీరొక యాంకర్‌లో, మీదొక మీడియాలు. మీరా సమస్యల మీద పోరాడేది. కోపం వస్తుందండి నిజంగా. మాటలు కూడా కొన్ని తోలుతున్నాను. దయచేసి క్షమించండి. ఎందుకంటే అంత దారుణంగా జేస్తున్నారండి. మీడియా పేరుతో అంత దారుణంగా జేస్తున్నారు. వీడిని పిలుసుకొచ్చి, వీడు పిలిస్తే ఏంటి అసలు వీడు ఎంతమందికి ఉపయోగపడ్డాడు? ఏం జేశాడు? కనీసం హిందువుల కోసం రాధా మనోహర్ దాస్ గాడు ఏం జేశాడు? పూజారుల కోసం ఏం జేశాడు వీడు? దేవాలయాల కోసం ఏం జేశాడు వీడు? ఎలాంటి ఉద్యమాలు జేశాడు వీడు? ఎంతసేపు మతాలను రెచ్చగొట్టి, ఆ మతాలను కించపరిచి, ఈ మతాలను దూషణం జేసి, ఒక టైమొస్తది. ఆ టైమొచ్చినప్పుడు రాధా మనోహర్ దాసు కలుగులో ఉన్నవాడు కూడా లాక్కొస్తాం. అందులో డౌటే లేదు. వాడు కలుగులో ఉన్నా కూడా లాక్కొస్తాం. దేనికైనా, నాకైనా ఒక టైమొస్తది. ఎవడికైనా ఒక టైమొస్తది. నేను కూడా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాననుకోండి, నాకు కూడా ఒక టైమొస్తది. నన్ను కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులొస్తాయి. కానీ నేను అలాంటి పరిస్థితులు తెచ్చుకోననుకోండి, రాధా మనోహర్ దాస్ గాడి భాగవతాలు ఒక టైమొస్తదండి. ఒక టైమొస్తే మాత్రం వాడు ఏ కలుగులో దాక్కున్నా బయటకి లాక్కొస్తాం. అందులో డౌటే లేదు. తప్పండి. అన్ని మతాలను గౌరవించాలండి. గౌరవించకూడదా చెప్పండి? ఏమి నేర్పింది మన భారతదేశంలో? ఒక హిందువులే ఉన్నారా? ముస్లింలు, క్రిస్టియన్లు ఎన్నో ఏళ్ల 2000 సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీ ఉంది. ముస్లింలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఉన్నారు గదా! స్వాతంత్ర పోరాటంలో, స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింలు లేరా? ముస్లింలు పోరాటం జేయలేదా? కాబట్టి ఆహ్, గురువుగారిని మన రాధా మనోహర్ దాస్ మా గురువుగారిని ఇంటర్వ్యూలు చేసే యాంకర్‌లందరూ భజన చేయటం ఆపండమ్మా. భజన చేయటం ఆపేసేసి సమస్యలు చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. ఆ సమస్యల పైన మీ మీడియా ఛానెల్‌లో టెలికాస్ట్‌లు చేయండి. గొంతెత్తండి. ఆడపిల్లల తరపున ఒక ఆడపిల్లగా మీరు కూడా యాంకర్ రూపంలో ఉన్నారు గాబట్టి, ఆడపిల్లలకు అన్యాయాలు జరిగితే వాటి గురించి మాట్లాడండి. నిరుద్యోగుల గురించి మాట్లాడండి. రైతుల గురించి మాట్లాడండి. తెలంగాణలో అభివృద్ధి ఎట్లా ఉంది? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు? వాటిలి గురించి మాట్లాడండి.
ఈ డిచ్కీ బాబా గాడు వాడి పబ్బం గడుపుకోవడానికి మీడియాలో మీకు ఒకటి చెప్తున్నా, వాడు ఇంటర్వ్యూలకి పిలిచి వాడి కళ్ళల్లో కూడా కామం కనపడుతది. జాగ్రత్త అమ్మాయిలు, యాంకర్‌లు నేను చెప్తున్నా. వాడు అమ్మ, నాన్న అని మాట్లాడతాడు గదా! అవన్నీ దొంగ మాటలు. కల్లబొల్లి మాటలు. వాడి అసలు నిజ స్వరూపం వాడు అమ్మాయిల్లో యాంకర్‌ల్లో ఎవరెవరైతే ఉందో వాళ్ళని కూడా మొహపు చూపు చూస్తాడంట. అది నాకు వేరే తెలిసిన వాళ్ళు చెప్పారు. మొహపు చూపు చూస్తాడంట. జాగ్రత్త ఎందుకు పనికిమాలిన వెధవతో ఉట్టి పోరంబోకు వాడు. కాబట్టి ఎన్ని మాట్లాడాం ఆల్రెడీ ఎన్ని వందల వీడియోలు ఎన్ని మాట్లాడాం వాడి గురించి. కొత్తగా ఇంకా పదే పదే ఏం మాట్లాడతాం? మనకింక వేరే టాపిక్ లేదా? కాపోతే ఆ యాంకర్‌లో చేసే అయి నచ్చక వీడియోల రూపంలో మనం తెలియజేస్తున్నాం గానీ, లేతే డిచ్‌కి బాబా గాడి గురించి మనకెందుకు? కానీ మాట్లాడాలి. వాడి గురించి మాట్లాడకపోతే నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు మా గురువు గారి గురించి చెప్పండి? మాట్లాడాలి కదా! ఎందుకంటే గురువు గారికి నాకు చాలా అవినాభావ దగ్గర సంబంధం ఉంది కదా! గురువుగారు నన్ను జూస్తే చాలా నన్ను ప్రేమగా దగ్గరగా తీస్తాడు గాబట్టి, గురువుగారితో నేను మాట్లాడాలి మరి గురువుగారి గురించి వీడియోలు నేను చెయ్యాలి. కనీసం 2 రోజులకొకసారో, 3 రోజులకొకసారో అయినా చెయ్యాలి. గురువుగారి యొక్క భక్తి రసాన్ని మనందరికీ ప్రజలందరికీ తెలియపరచాలి గాబట్టి వీడియోలు జేస్తా. ఆహ్, అందరికి దీపావళి శుభాకాంక్షలు. చాలా జాగ్రత్తగా మీ పండగల్ని అందరం చాలా చక్కగా సెలబ్రేషన్ జేసుకోండి. ఎవరెవరైతే దీపావళి చేసుకుంటున్నారో వాళ్ళు. నేను గూడా చాలా జాగ్రత్తగా దీపావళిని చిచ్చుబుడ్లు చాలా జాగ్రత్తగా దగ్గరుండి నేను గూడా సెలబ్రేషన్ చేసుకుంటాను. మీరు గూడా చక్కగా సెలబ్రేషన్ జేసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాధా మనోహర్ దాస్ డిచ్కీ బాబా గారికి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జాగ్రత్త గురువుగారు పంచెలోకి దూరతాయి. చిచ్చుబొడ్లు, మతాబులు ఇవి. జాగ్రత్త పంచె కొంచెం గట్టిగా కట్టుకోండి. అసలకే ఆ పంచె చాలా డెలికేట్‌గా ఉంటది. ఎందుకంటే రోజు అయ్యే పంచెల మీద ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు. మతాబులు కాల్చేటప్పుడు, చిచ్చుబుడ్లు కాల్చేటప్పుడు ఆ పంచెల్లోకి దూరతాయి. మళ్ళీ మీ అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.